హలో పిల్లలు, మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాం కదా. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. ఇది జంతువుల కథ అన్నమాట. విష్ణు శర్మ గారు మహిళారోప్య రాజకుమారులకు కథలు చెప్తూ తెలివిని పెంచుతానని రాజుగారికి చెప్పారు కదా. ఆ కథల్లో జంతువుల కథలే ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి కథల నుంచే మనం ఒకటి చెప్పుకోబోతున్నాం. మహిళారోప్య రాజ్యంలో వర్తమానుడు అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. ఈ వ్యాపారస్తుడు ఏం చేసేవాడంటే, చుట్టుపక్కల ఉన్న చిన్న పొన్న వ్యాపారస్తులను చేరదీసి అందరూ కలిసి ఈ ఊర్లో తక్కువకు వచ్చే వాటిని ఎడ్ల బండ్లు కట్టుకొని గుంపుగా వేరే ఊళ్ళకి తీసుకెళ్లేవారు. ఆ ఊరిలో ఒక సంతలో ఏర్పాటు చేసుకుని వాళ్ళు తెచ్చుకున్న సరుకులన్నీ మంచి ఖరీదుగా అమ్ముకొని వచ్చేవారు అనమాట. అలాగే అక్కడి నుంచి వేలూరులో లేని వస్తువుల్ని కూడా కొన్ని తీసుకొచ్చి వేలూరులో అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. ఈ వర్తమానుడు ఇలాంటి ఒక గుంపుకే అధికారిగా ఉండేవాడు. సో తనకే ఆల్రెడీ కొంతమంది జనాలు ఉన్నారు. అయితే ఒకరోజు ఊరిలో ఒక టముకేయించాడు. ఏమని, నేను ఇలా ఊరు వెళ్తున్నాను, ఎవరైనా వ్యాపారస్తులు రావాలంటే వాళ్ళ సరుకు తీసుకొని రావచ్చు, మావే ఒక 50 బళ్ళు ఉన్నాయి అని టముకేయించాడు. అయితే అది విని కొంతమంది వ్యాపారస్తులు కూడా వీళ్ళతో వెళ్దామని చెప్పి బయలుదేరారు. అప్పట్లో ఒంటరిగా ప్రయాణాలు చేసేవారు కాదు కదా, గుంపుగానే వెళ్ళేవారు. అలా అయితేనే సురక్షితంగా ఉండొచ్చు అని చెప్పి అలా వెళ్తుండగా ఒక అడవిని దాటుతున్నప్పుడు ఒక బండిని లాగుతున్న ఎద్దు కాలుకి దెబ్బ తగిలి నడవలేకపోయింది పాపం. అసలే బరువులు లాగాలి కదా. ఈ ఎద్దు ఎవరు? వర్తమానుడు గారి పెంపుడు ఎద్దు. వాళ్ళ ఇంట్లోనే పుట్టిందనమాట. ఈ ఎద్దు కాబట్టి అంటే బండికి కట్టుకోవచ్చు, ప్రయాణాలకి వాటికి ఉపయోగపడుతుందని చెప్పి పెంచుకుంటున్నారు. అలాగే ఈసారి ట్రిప్పుకి కూడా తీసుకొచ్చారనమాట. ఈ ఎద్దు పేరు సంజీవకుడు. ఈ ఎద్దు చాలా బలిష్టమైంది, తెలివైనది, చాలా మంచిది కూడా, చెప్పిన మాట వింటదనమాట. గాయపడిన ఈ ఎద్దుని తీసుకెళ్ళడం అయినా దాంతో ప్రయాణం అయినా కష్టమని చెప్పి వర్తమానుడు చాలా దుఃఖపడ్డాడు పాపం. ఈ ఎద్దుని ఇక్కడే వదిలేస్తాను, ఇంకేం చేయగలను, అందరి ప్రయాణం ఆగిపోతుంది కదా అని అనుకుని ఆ ఎద్దుకి తోడుగా ఓ 2 కాపలాదారుల నుంచి ఇంకో ఎద్దుని బండికి కట్టుకొని ముందుకు ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సహాయంగా ఉన్న ఇద్దరు కొంతకాలం అయ్యాక, ఈ అడవిలో ఎవరుంటారు, కష్టం కదా, ఈ ఎద్దు ఎలాగో ఎన్నాళ్ళలో బతకదు, ఇది నడవలేదు, తిరగలేదు, ఆహారం కూడా వెతుక్కోలేదు, కాబట్టి దానంతట అదే మరణిస్తుంది అని అనుకుని వాళ్ళిద్దరూ కూడా వర్తమానుడు వాళ్ళు వెళ్ళిన దారి వెంటే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడే ఉండిపోయిన సంజీవకుడు అడవిలో ఉన్న లేలేత పచ్చగడ్డి, చుట్టుపక్కల ఉంటుంది కదా, అడవి కదా మరి, చుట్టుపక్కల ఉన్న లేలేత పచ్చగడ్డి, కొన్ని ఔషధ లతలు అవి ఉంటే వాటినే తింటూ బతికేది. అలా నిదానంగా దెబ్బ మానిపోయింది, నొప్పి తగ్గింది. అప్పుడు అడవిలో తిరగడం మొదలుపెట్టింది అన్నమాట. ఈ అడవిలో ఉన్న సెలయేళ్ళ నుంచి పారే నీళ్లు తాగేది, అక్కడే ఉన్న మొక్కలు గడ్డి అవన్నీ తింటూ ఉండేది. ఆ నీళ్ళల్లో రకరకాల చెట్ల మీద నుంచి పారుకుంటూ వచ్చిన నీళ్లు కలవడం వల్ల ఔషధ గుణాలు కలిగి తన ఆరోగ్యానికి కుదుట పడడంలో సహాయం చేసినాయి అన్నమాట. ఏ పని లేకపోవడంతో అడవిలో ఉన్న గడ్డి తింటూ ఆ సెలయేలలో పారుతున్న నీళ్లు తాగుతూ మన సంజీవకుడు చక్కగా నున్నగా బొద్దుగా తయారయ్యాడు. ఒకనాడు ఏమైంది, పనేం లేదు కదా మన సంజీవకుడికి, ఏమీ తోచక రంకెలు వేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ రంకెల శబ్దాన్ని చెరువుకి అవతల భాగంలో ఉన్న ఒక సమూహానికి వినిపించింది. ఆ సమూహంలో బోలెడని జంతువులు ఉన్నాయంట. వాటికి పింగళకుడు అనే పేరు గల సింహం, బ్రహ్మాండమైన సింహం రాజుగా ఉండేదంట. ఎప్పుడైతే ఈ రంకెల్ని విన్నాదో పింగళకుడికి భయం వేసింది. బాబోయ్, ఎంత పెద్ద జంతువులా ఉందో, ఎక్కడి నుంచి వచ్చిందో, దీని గురించి మనకి ఏమీ తెలీదు, అసలు అదేమిటో తెలీదు, ఆ శబ్దం అయితే అసలు తెలియలేదు, పైగా చెరువు దగ్గర కావడం వల్ల విపరీతమైన రీసౌండ్ వచ్చి భయం కల్పించేలాగా వినిపించింది ఈ జంతువులకి. బెదిరిపోయింది సింహం దాన్ని విని. ఎప్పుడైతే ఈ సింహం భయపడిందని తెలిసిందో ఆ జంతువుల గుంపులో ఉన్న 2 నక్కలు, కరటకుడు దమనకుడు అనే 2 నక్కలు దాన్ని గమనించాయి. ఇవి పూర్వం సింహానికి మంత్రిగా చేసిన ఒక నక్కకి పుట్టిన పిల్లలు అనమాట, వాటి యొక్క సంతానం. కానీ ఇవి 2 ఎన్నో చెడ్డ పనులు చేయడం వల్ల రాజుగారు పదవి నుంచి తీసేశారు. ఊరికే రాజుగారి సమూహంలో పడి తిరుగుతూ ఉండేవి తిండి కోసం. నక్కలు సొంతంగా వేటాడవు. సింహాలు, పులులు అలాంటి జంతువులు ఏమైతే వేటాడుతాయో అవి వేటాడగా వదిలేసిన, అంటే అవి ఆహారంగా తిన్నాక వదిలేసిన వాటినే ఇవి తింటాయి అన్నమాట. ఎప్పుడైతే వినపడిన అరుపు, ఈ సింహం భయపడ్డం ఇవన్నీ చూసాయో సింహం ఆ అరుపు వల్లే భయపడింది అని
తెలుసుకున్నాయి ఈ నక్కలు. రాజుకు వెంటనే ధైర్యం చెప్పి, మేము కనుక్కుంటాము, మీరేమీ భయపడద్దు, ఎవరో ఏంటో చూద్దాం, దూరం నుంచి విన్నప్పుడు మనకి ఇలాగే వినిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే అలా ఏమి ఉండదు, ఇలాంటివి చాలా కథలే ఉన్నాయి, మాకు తెలుసు అని చెప్పి ధైర్యం చెప్పారనమాట. ఆ 2 నక్కలు అక్కడికి వెళ్ళి చూసేసరికి మన సంజీవకుడు తెల్లగా, ఎత్తుగా, 2 పెద్ద పెద్ద కొమ్ములతో బ్రహ్మాండమైన శరీరంతో కనిపించాడు. అది పరమ సాత్విక సాధు జీవి అని అర్థమైందనమాట నక్కలకి. తెలివైంది, చక్కగా మాట్లాడుతుంది. కానీ మన సంజీవకుడు శాకాహారి కదా, అందుకు అలా అనుకున్నారనమాట. ఎద్దు దగ్గరకు వచ్చి, నువ్వెవరు ఏంటి అని అడిగారు. ఎద్దు, నా పేరు సంజీవకుడని, వర్తమానుడు ఇక్కడ వదిలిపెట్టిపోయాడు అని చెప్పాడనమాట. అప్పుడు ఆ నక్కలు, నువ్వు మీ ఊరు వదిలిపెట్టి ఊరు వచ్చావు కదా, ఈ అడవికి రాజైన సింహాన్ని అంటే పింగళకుణ్ణి నువ్వు కలవాలి అని ఎద్దుకి నచ్చ చెప్పారు. ఆ ఎద్దుకు కూడా, ఎన్నాళ్ళు ఇక్కడ ఒక్కడనే ఒంటరిగా ఉంటున్నాను కదా, అక్కడికి వెళ్తే ఎవరైనా స్నేహితులు ఉంటారేమో అని అనుకుంది. కానీ ఇంకో పక్కేమో అది కొత్త ప్రదేశం, అసలే సింహం అంటున్నారు అని చెప్పి భయపడింది. అయినా సరే రాజుగారిని కలుద్దాం అని చెప్పి అనుకొని సరే అని చెప్పి వీళ్ళతో పాటు అక్కడికి బయలుదేరింది. సింహము ఎద్దు ఇద్దరు కలుసుకున్నారు. కొంతకాలం అయ్యేసరికి పింగళకుడికి మన సంజీవకుడి పద్ధతి చాలా నచ్చింది. మృదువుగా, చక్కగా మాట్లాడడం, నిదానంగా నడవడం, రాజుగారి వేట జోలికే రాకుండా ఏదో గడ్డి గాదం అవన్నీ తింటూ మర్యాదగా కూర్చోవడం అవన్నీ చూసి పింగళకుడికి విపరీతంగా నచ్చేసాడు అనమాట మన సంజీవకుడు. అలా ఇద్దరు కబుర్లు చెప్పుకునేవారు, కలిసి తిరిగేవారు, చాలా స్నేహంగా ఉండేవారు. సభలో మిగిలిన జంతువులకు ఆశ్చర్యంగా ఉండేది వీళ్ళిద్దరినీ చూస్తే. సింహం ఏంటి, ఎద్దుతో మాట్లాడడం ఏంటి, ఎద్దుతో స్నేహం ఏంటి అని అనుకునేవి. అయినా అందరూ ఊరుకునే వాళ్ళు ఏమనేవారు కాదు. నెమ్మదిగా ఏమైంది, ఈ శాకాహారైన మన సంజీవకుడు వల్ల మాంసాహారైన పింగళకుడు వేట విపరీతంగా చేయడం కాకుండా కావలసినంత మాత్రమే చేయడం మొదలుపెట్టాడు. అంటే వారం అంతా వేటాడకుండా వారంలో ఒక్కరోజు మాత్రమే వేటాడేవాడు అనమాట. అంతే. వృధాగా ఎందుకు వేటాడాలి, ఎందుకు చంపాలి, వాళ్ళ జోలికి అసలు మనం ఎందుకు వెళ్ళాలి అని అనుకోవడం మొదలుపెట్టేవాడు. అక్కడ జంతువులకు అర్థమైంది, రాజు ఇంతకు ముందున్నంత భయంకరంగా భయానకంగానూ లేడు, సరేలే ఆయన ఇష్టం అని ఊరుకున్నాయి. కానీ రాజుగారు వేటాడితేనే దొరికే ఆహారం మీద పూర్తిగా డిపెండ్ అయిన మన నక్కలు అండ్ అలాంటి మిగతా జంతువులకి చాలా కోపం వచ్చింది. రాజు ఒక 10 జంతువులను కొడితే అందులో కొంచెం తింటాడు, మిగిలిందంతా నక్కలు అలాంటివి అవన్నీ కలిసి తినేవి. ఇప్పుడు ఆయన ఒక్కటే కొడుతున్నాడు, కొంచెమే వస్తుంది, రావడమే కొంచెం వస్తుంది ప్రతి జంతువుకి. ఈ ఉపవాసాలేంటి, అప్పుడప్పుడు అయితే పర్లేదు కానీ రోజు అంటే ఎలాగా అని బాగా ఒళ్ళు మండిపోయింది అనమాట నక్కలకి. నచ్చలేదు అసలు. బాగా ఆలోచించుకున్నాయి, ఎలా మళ్ళీ రాజుని పూర్వం భయానకంగా మార్చాలి అని ఆలోచించుకున్నారు బాగా. ఈ సంజీవకుడితో సావాసం వల్లే ఇలా మారిపోయారు మన రాజు, అతను శాకాహారి సాత్వికుడు, అలా అవ్వటం వల్లే ఇలా మారిపోయారు అని అనుకున్నారనమాట. కాబట్టి ఈ ఎద్దుని ఎలా అయినా తప్పించాలి అని అనుకున్నారు ఆ నక్కలిద్దరు. ఎలా తప్పించాలి అని అనుకోగా మెల్లగా ఏం చేశారంటే, ఎప్పుడైతే సంజీవకుడు సభకు రాలేదో అప్పుడు మన పింగళకుడు రాజున్నాడు కదా, పింగళకుడికి ఏదో ఒక చెడ్డ మాటలు లేనిపోనివి అన్నీ సంజీవకుడి గురించి చెప్పడం మొదలుపెట్టారు. మీ దగ్గర ఉన్న జనం అంతా సంజీవకుడు వెనకాలే వెళ్తుంది, ఆయన బాగా మాట్లాడతాడు, తెల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, ఆయనకి 2 కొమ్ములు ఉన్నాయి, ఎవరినైనా పొడవగలను అని అనుకుంటూ ఉంటాడు, మీరు ఎంతే ఉన్నారు ఆయన అంత ఎత్తు ఉన్నాడు అని అవి ఇవి తెగ చెప్పి పింగళకుడికి విపరీతంగా కోపం తెప్పించారు సంజీవకుడి మీద. ఇంక దెబ్బకి పింగళకుడికి సంజీవకుడు అంటేనే చిరాకు రావడం మొదలైందనమాట. అంతే కదా, మనకి ఎవరైనా నచ్చితే మనకు వాళ్ళు ఏం చేసినా పెద్ద చిరాకు రాదు, కానీ వాళ్ళ మీద ద్వేషం వచ్చిందనుకో ఏ చిన్న పని చేసినా చిరాకుగానే ఉంటుంది చూడండి, అలా అన్నమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సంజీవకుడి దగ్గరికి వెళ్ళి, రాజు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, ఎప్పుడో నీ మీదకి పడతాడు తెలుసా, చూసుకో అని చెప్పి బాగా భయపెట్టేశారనమాట సంజీవకుడిని. అయితే సంజీవకుడు అంత ఎత్తున్నా కొమ్ములున్నా అది ఎద్దు, ఒక సాధు జంతువు, అంతే కదా, బరువులు మోయటం చెప్పిన మాట వినడం మాత్రమే తెలుసు మన సంజీవకుడికి. పాపం చూడటానికి పెద్ద ఆకారం ఉంటుంది తప్పితే సింహంలాగా వైల్డ్ యానిమల్ కాదు కదా ఎద్దు, అందుకని చాలా భయం కూడా వేసింది సంజీవకుడికి. ఎప్పుడైతే ఈ సింహము ఎద్దు
ఎదురుపడ్డారో రాజు అంటే మన పింగళకుడు గర్జించాడు, చాలా గట్టిగా గర్జించాడు అనమాట. అప్పుడు మన సంజీవకుడికి భయం వేసి తన తలని వంచి సమాధానం చెప్దామని తలని దించాడు అనమాట. అంతే. ఎద్దు తల వంచితే ఏం కనిపిస్తాయి మనకి? దానికి కొమ్ములు కనిపిస్తాయి. కానీ ఆ కొమ్ములను చూసిన మన పింగళగుడికి నక్క తనకి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి అనమాట. తన కొమ్ములు ఉన్నాయి, వాటితో ఎవరినైనా పొడవగలను అనుకుంటాడని చెప్పి ఆ నక్కలు ఇద్దరు చెప్పారు కదా మన పింగళకుడికి. అవి గుర్తొచ్చి రాజుకి విపరీతంగా కోపం వచ్చింది. నన్ను యుద్ధానికి పిలుస్తున్నట్లుంది అని అనుకొని ఒక్కసారిగా వెళ్ళి సంజీవకుడి మీదకి పడిపోయాడు. అంతే, ఇంకేముంటుంది, సంజీవకుడు పడిపోయాడు పాపం. అలా సంజీవకుడిని కొట్టేశాక మళ్ళీ మన పింగళకుడే పాపం చాలా బాధపడ్డాడు. అయ్యో అనవసరంగా కొట్టాను, నా కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిందని చాలా బాధపడ్డాడు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మనం ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి అన్నది ఈ కథ మనకి చాలా క్లియర్గా చెప్తుంది. సంజీవకుడు మంచివాడు, సాధుజీవి, అవునా? అందుకే తనతో సావాసం వల్ల పింగళకుడు కూడా చాలా బాగా ఉండేవాడు, వృధాగా వేటాడేవాడు కాదు. కానీ కరటకుడు, దమనకుడు సంజీవకుళ్ళ మంచివాళ్ళు కాదు, సాధుజీవులు కాదు. వాళ్ళు స్వార్థపరులు, జిత్తులు మారి నక్కలు. వాళ్ళు ఉన్నవి లేనివి అన్నీ పింగళకుడికి చెప్పి మంచిగా ఉన్న స్నేహాన్ని ద్వేషంగా మార్చేశారు. అలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు. రాజైన పింగళకుడు గుడ్డిగా నక్కల మాటలు నమ్మే కదా సంజీవకుడిని గాయపరిచాడు. అలా పరచడం చాలా పెద్ద తప్పు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. అలా ఎద్దును బాధ పెట్టినందుకు తన స్నేహం కోల్పోయాడు కదా పాపం. అందుకే మనం చేసేదాన్ని బట్టే మనతో తిరిగి ప్రవర్తిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. లేనిపోని అబద్ధాలు, మాటలు ఇవేమీ మాట్లాడకూడదు, చెప్పకూడదు కూడా. ఈ కథని విష్ణు శర్మ గారు మన రాజకుమారులకి ఎలాంటి స్నేహాలు ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, ఎవరి మాటలు నమ్మచ్చు, ఎవరి నమ్మకూడదు, ఏది నిజం ఏది అబద్ధం, ఇవన్నీ తెలియాలని చెప్పి అసలు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి అని ఈ కథని చెప్పారనమాట. అసలే రాజకుమారులు అంటే ఆ రాజ్యాన్ని ముందుకు నడిపించేవాళ్ళు, అవునా? ఒకళ్ళు మహారాజు అవుతారు, ఒకళ్ళు మంత్రి అవ్వచ్చు, ఒకళ్ళు సైన్యాధ్యక్షుడు అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు సలహాదారులుగా ఉండిపోవచ్చు. వాళ్ళ చుట్టూ చాలా రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి మనుషులో, ఎలా వాళ్ళతో ప్రవర్తించాలో ఇవన్నీ తెలియాలి అని చెప్పి జంతువుల రూపంలో విష్ణు శర్మ గారి కథని చెప్పారు. సరేనా? కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.